హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ యూఎస్ఏ వ్లాగ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు వీడియోను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఈరోజు వీడియోలో నేను బ్రయాంట్ యూనివర్సిటీ క్యాంపస్ టూరు మీతో షేర్ చేసుకుంటాను. ఏప్రిల్ 5 సాటర్డే రోజు మార్నింగ్ 10 AM నుంచి 3 PM వరకు ఈ యూనివర్సిటీలో ఓపెన్ హౌస్ ఉంది. అందుకోసమని మేము ఓపెన్ హౌస్ అటెండ్ అవ్వడానికి యూనివర్సిటీకి వచ్చాము. ఈ యూనివర్సిటీలో ఎలా డార్మెంటరీస్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, మొత్తము యూనివర్సిటీలో ఉన్న ఫెసిలిటీస్ మొత్తము మీతో క్యాంపస్ టూర్ లాగా షేర్ చేసుకుంటాను. ఇప్పుడు యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యాము. మన ఛానల్లో చాలా యూనివర్సిటీస్ యొక్క క్యాంపస్ టూర్స్ వీడియోస్ ఉన్నాయి. ఇంతకుముందు నేను చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి వీడియోస్ చూడండి. సో దట్ మీకు కూడా అమెరికాలో యూనివర్సిటీస్ ఎలా ఉంటాయో ఒక ఐడియా వస్తుంది. వీడియోస్ యూస్ఫుల్గా ఉన్నాయనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఆ రోజైతే మార్నింగ్ నుంచి వర్షం ఉంది. ఇంకా మేము కార్ పార్క్ చేసి ఈ ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారంట. అందుకోసమని మేము అక్కడికి వెళ్తున్నాము. ఈ బిల్డింగ్ పేరు క్విన్లాన్ బ్రౌన్ అకాడమిక్ ఇన్నోవేషన్ సెంటర్. ఆ రోజు రెయినీ డే అయినప్పటికీ చాలా మంది పేరెంట్స్ ఓపెన్ హౌస్కి అయితే వచ్చారు. Okay, with the presenter in the front, so we can a little bit more of a professional feel when it comes to our football. Yeah, so have you checked in yet? No. Yeah. Stop by any of these, tour any of these facilities. There will be professors and students and tours going around. So if you want to catch a tour, I will point you in the right direction here. You're going to walk down this brick pathway. It goes right through the center of campus. And on your left, you're going to see the pond. And there's a bridge. You're going to take the bridge over and it's in that building. Yeah. ఈ బిల్డింగ్లోకి వచ్చి ఇన్ఫర్మేషన్ డెస్క్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ తను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని ఫామ్స్ ఒక ఫోల్డర్లో పెట్టి ఇచ్చింది. తర్వాత అక్కడ ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్లో స్టూడెంట్స్ ఉన్నారు, క్యాంపస్ టూర్ చూయిస్తారు, అక్కడికి వెళ్ళండి అని చెప్పి పంపించింది. అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, అందరూ అలా అంబ్రెలా పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. క్యాంపస్లో తిరగడానికి షటిల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే దగ్గరే కదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాము. Like the Rhode Island Board of Transportation comes through here. We have like a right. I know, I can't believe I feel obligated. Like, you stay there, I get it. ఇప్పుడు ఇక్కడ వింటర్ అయిపోయి స్ప్రింగ్ వచ్చేసింది, అందుకని వర్షాలు పడుతున్నాయి. ఇంకా వెదర్ అయితే ఇంకా చల్లగానే ఉంది. క్యాంపస్ మధ్యలో ఒక పెద్ద పాండ్ ఉంది. ఆ పాండ్ మధ్యలో ఇట్లా ఫౌంటైన్ ఉంది, దాన్ని ఆన్ చేశారు. చాలా బాగుండే. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే రైట్ సైడ్ మంచిగా మొక్కలకి ఫ్లవర్స్ వచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇక్కడ స్ప్రింగ్ సీజన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం చెట్లకన్నీ ఆకులు వచ్చి చెట్ల నిండా ఫ్లవర్స్ ఉంటాయి.
ఇక్కడ కనిపిస్తున్న ఫిషర్ స్టూడెంట్ సెంటర్లోనే స్టూడెంట్స్ ఉన్నారంట. ఆ బిల్డింగ్లోనికి వెళ్తున్నాము. వీళ్ళు ముగ్గురు ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను వెనకాల వీడియోస్ తీసుకుంటూ మెల్లిగా వస్తున్నాను. లోపలికి వెళ్ళగానే ఒక స్టూడెంట్ వచ్చి క్యాంపస్ టూర్ కావాలా అని చెప్పి వచ్చాడు. నేను చూపిస్తాను రండి అని తీసుకెళ్తున్నాడు. ఇక్కడ వీడియో తీసుకోవచ్చా అని అడిగితే అఫ్కోర్స్ యూ క్యాన్ అని అన్నాడు. తీసుకున్నాను. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది యూనివర్సిటీలోని ఫస్ట్ డైనింగ్ ఏరియా. ఇక్కడ అందరూ లంచ్ చేస్తున్నారు అనుకుంటాను. ఇప్పుడు ఈ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్తున్నాము. ఫస్ట్ అయితే డార్మెంటరీస్లో రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తానన్నాడు. క్యాంపస్ టూర్ మొత్తము ఈ అబ్బాయి ఇలా బ్యాక్వర్డ్ నడుస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. So that was the Fisher Student Center. Now we're going to go over towards the dorm areas. Right over here are our mostly sophomores and juniors live there. This is Warren, which is where we're going to go and see the showroom. And then right over there is Crystal House, which is these three are all freshmen. Students get some sort of financial aid as well. Okay. Whether it's a scholarship or financial aid. But, yeah. And I'll be So all freshman residence halls have a lobby similar to this. There will be a desk for the residence assistants. So RAs are on duty every night, and then on Fridays and Saturdays they're on duty until 2 a.m. So if you ever have any issues with living there, there's a microwave, toaster, fridge, freezer. There's a TV right here. So yeah, just hanging out space. Usually like during, I remember during the Super Bowl, it was pretty crowded here. A lot of people here to watch those games. So you can put pretty much anything on the TV. That's what you're looking for. I don't know how much I'm supposed to say. They're like, Also, if you are accepted to the honors club, you can live in the honors living learning community, which is in right here. You guys can look inside. This is a laundry room on campus. All residence halls obviously have laundry rooms. Laundry is included in tuition, so you don't have to pay extra. We also have an app where, we have an app where you can see which washers and dryers are open and how much time is left. So you can get down here right in time. You can even set it to give you a notification when it's ready. And, ఇది స్టూడెంట్స్ లాండ్రీ రూమ్. ఇక్కడ వాషర్ అండ్ డ్రైయర్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మేము రూమ్ కు వెళ్ళాము. ఇక్కడ ఒక రూమ్ లో 2 బెడ్స్ ఉన్నాయి. what you most likely would be living in for your freshman year. It's like a double. So you can see back there are the townhouses. That's where seniors live, or a lot of seniors live. They could also live in the suites, but that's more like an apartment or like a house you're living in. So you'll each have your own desk. You have drawers under here for clothes, as well as space to hang. And then you can bring a fridge and a microwave. If you want to bring a fridge, you can rent both of these through Bryant, or you could buy the fridge by yourself and bring it. The microwave, if you want a microwave, you have to get it through Bryant. ఇక్కడ కనిపించేవన్నీ స్టూడెంట్స్ ఉండే డామ్స్ అన్నమాట. ఇక్కడ వారెన్, బ్రిస్టల్ అండ్ బారింగ్టన్ అనే 3 హాల్స్ ఉన్నాయి. ఈ 3 హాల్స్లలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారంట. జూనియర్స్, సీనియర్స్ ఉండడానికి టౌన్ హోమ్స్ ఉన్నాయి. అవి ఇక్కడ నుంచి ఒక 5 minutes డిస్టెన్స్ లో ఉన్నాయి. అవి వీడియో ఎండ్ లో చూపిస్తాను. It's a grad program, a full-time job within 6 months of graduating. To take requests. So. How that process? If I interested, so I mean, what a semester we can go there, that university. Another university in that country. So for that, should we pay there something? Pay there? Yes. So you wouldn't. There might be like a little bit more you pay just for like the plane ticket, but everything else is like included in tuition, so you won't have to pay extra. Okay. And we also have a physician's assistant program, so you can get your master's in PA school.
Yeah. So your freshman year, a lot of it's taking that. So like everyone has to get a credit for like a science class, either. స్టూడెంట్స్ ఉండే డామ్స్ చూసిన తర్వాత ఇప్పుడు కెప్లర్ కాంప్లెక్స్కి వచ్చాము. ఈ కెప్లర్ కాంప్లెక్స్ అనేది ఒక టెక్నాలజీ సెంటరు. ఇక్కడ టీవీ స్టేషన్ అండ్ రేడియో స్టేషన్స్ ఉన్నాయి. టీవీ స్టేషన్లో అయితే న్యూస్ ఎలా రీడ్ చేయాలి, డిబేట్స్ ఎలా జరుగుతుంది అవన్నీ ఇక్కడ నేర్పిస్తారంట. రేడియో స్టేషన్లో రేడియో జాకీస్ ఎలా మాట్లాడతారు అదంతా నేర్పిస్తారంట. ఇది ఒక క్లబ్ మాత్రమే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ క్లబ్లో జాయిన్ అయితే వాళ్ళందరికీ ఇవి నేర్పిస్తారు. ఇక్కడ లోపలికి తీసుకెళ్ళి అన్ని క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది. TV studio back there, and then that's one of our multimedia labs. Okay. You want to come in? Well, I'm happy to show you guys the TV studio. You want to go ahead first? So even if I come here, they will do the communication skills. The nice thing is that whether you are whether you're a top major or a top minor, you can actually take major classes that might interest you. So where's everybody from? Oh, okay. So you're local. Yeah. Okay. So actually, you might think, well, I'm not going to go into communication. I'm not going to be a journalist. The interesting thing is, I was just talking to somebody who took one of our on-air classes. So if you're local from Rhode Island, WPRI, if you watch WPRI, Mike Montecalvo is one of our professors. Oh. So Mike actually teaches a class, and then he goes and anchors the news at night. If you take a class with him, I was just talking to one of his students, like the student showed up with 20 questions to do his assignment where he had to conduct a 12-minute interview. Of those 20 questions, he only asked 3 of them. And you might say to yourself, why? And the reason is because smart people that know how to interview know that you ask a question and you listen for what's being said and what's not being said, and then you ask a follow-up. Whereas if you take a class with me or with Mike, like I do sports journalism, we're interviewing coaches and athletes, and you do the same sort of process. So here's the thing. When you're a finance major, a psych major, you're going to take a bunch of classes in your major, and you're going to get a very good paying job coming out of Bryant. No doubt in my mind about that. When you're 27, 28 years old and you want to move on in your career, and everybody else is listening and getting ready to ask their questions, you've had some of these classes and sort of expanded what you know and what you do. You're actually going to be listening, ready to ask the correct question, and you're going to be ahead of everyone else, and that's where success really comes from. Or you could stay in an entry-level job for the rest of your life. Your choice. You could do one or the other. So that's sort of why you take some of these other classes in your different areas. Like if you take a news class with me, I'm going to teach you how to write conversationally, which makes sure what you do just more concise, much better than what other people might be able to produce. Make sure you take those classes when you come to Bryant. Do something different. Join a group, join a people that you are missing, so you've created this content. We're going to put it here. You're going to present it in a meeting. You're going to put it on social media, but not Facebook because that's for old people. But what about the Facebook groups? Can you connect with them, and are you missing a whole audience by avoiding that? Take those classes too while you're here. Anyway, I won't keep you. Enjoy the rest of your day. Did it stop ringing at least? Funny because I wrote, so I did sports media production. I wrote that. I'll turn that over to you. I just started the sports industry program. Yeah. So I just We'll like major in business or whatever it is, we'll also minor in So this is WJF Radio. I'm one of the co-hosts for production. Or stuff is like servers. But we got lots of opportunities for like technology. Yeah. Anything that you might have an interest in. We have a fairly large budget, so we got options for finance, marketing, event planning. Really, if you have any like just in general like life passions, things that you care about, things that you want to make. order something from Amazon, you'll get like an email and it has a barcode, you scan it and the locker will pop open with your package in it. Thank you. So this is the
rotunda, which is right in the center of this building. It's mostly a hangout spot for students in between classes. But we also have one of our three cafes. Our three cafe is closed right now. It does have a Starbucks in it, so it's very popular. Right now, sometimes it'll be some tables. And they make tables study spot. Upstairs is IT support, so you do get a computer that you can use during your 4 years and after you graduate. And we have IT for any problems you might have. Out of the pet band here, so I play the trumpet. Yeah, so we're gonna head to the yeah, for sure. I'd say you can. All of our professors are like open for working with you. So, do you mean like if you were to do something in high school and then you want to like let them know about it, or you want them to help you? Yeah. I mean, we don't have so this is pretty much where any tutoring will be on campus. We have student tutors and we have labs for pretty much almost every class. And these people are here to talk to you about it. So, if you have to want to change your major, you'll have meetings with your academic advisor. Frequently, like once every semester year, you'll get your master's straight after you. And there's no added cost. All you do is you take one extra class per semester, and you take 2 classes over the summer. We also have 3+3 law track, so it's similar. You take 3 years here, and you get in earlier. This is where basketball and volleyball teams play. We do have all D1 sports. Basketball games are super fun to go to. We just won our conference this year for the first time in our conference, and we get to go to the national tournament, which is pretty exciting. But yeah, this gym gets pretty classrooms we have on campus, so that's pretty much like the biggest class size you can see. We don't have any lecture halls. That's as close as you'll get. You can take a classroom, right? Biggest classroom possible. Biggest classroom? Possible. Possible? small class size. Right here's AIC forum, so we'll hold different events in there, different presentations. అక్కడికి వచ్చాం ఫస్ట్ ఎక్కడికి తిందాం He said there was a for sale sign up. Katie? Can I come back in here, Anita? Oh my God. Know where they're going? Over there. We're gonna get free golf carts so I can ride around. Another program. క్యాంపస్లో తిరగడానికి ఇలాంటి వెహికల్స్ ఉన్నాయి. ఈ వెహికల్స్తో పాటు అక్కడ కనిపిస్తుంది కదా అలాంటి బస్సెస్ కూడా క్యాంపస్ మొత్తం తిరుగుతూనే ఉంటాయి. ఈ బ్రయాంట్ యూనివర్సిటీ అనేది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ.
ఈ యూనివర్సిటీని 1863లో ఎస్టాబ్లిష్ చేశారంట. అంటే 162 ఇయర్స్ ఎగో అన్నమాట. ఈ బ్రయాంట్ యూనివర్సిటీ క్యాంపస్ మొత్తము 428 ఎకరాస్లో ఉందంట. ఈ యూనివర్సిటీని 1863లో ఎస్టాబ్లిష్ చేశారు కదా. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక 3 ఇయర్స్ ప్రావిడెన్స్ అనే ప్లేస్లో ఉందంట. అక్కడ నుంచి మళ్ళీ 1867లో ఈ ప్లేస్కు మార్చారంట. మీకు టప్పర్వేర్ తెలుసు కదా. టప్పర్వేర్ కంపెనీ ఓనర్ ఉన్నారు కదా, ఆయన పేరు ఎర్ల్ సిలాస్ టప్పరు. ఆయననే ఈ యూనివర్సిటీకి 428 ఎకరాస్ ప్లేస్ని ఇచ్చాడంట. అతను ప్లేస్ ఇవ్వడం వల్ల యూనివర్సిటీని ప్రావిడెన్స్ నుంచి ఈ ప్లేస్కు మార్చారంట. అలా టప్పర్వేర్ కంపెనీ ఓనరు కొత్త క్యాంపస్ ఏర్పాటు కోసము 428 ఎకరాల స్థలాన్ని బ్రయాంట్ యూనివర్సిటీకి విరాళంగా ఇచ్చాడంట. అంత స్థలాన్ని యూనివర్సిటీ కోసం ఇచ్చినందుకు టప్పర్కు కృతజ్ఞతలు తెలుపుతూ బ్రయాంట్ క్యాంపస్కు అతని పేరు పెట్టారంట. టప్పర్ చాలా గ్రేట్ కదా, ఎందుకంటే 428 ఎకరాస్ని యూనివర్సిటీ కోసము విరాళంగా ఇచ్చాడంటే అతను చాలా గ్రేట్ అనిపించింది. ఇప్పుడు యూనివర్సిటీ లైబ్రరీకి వచ్చాము. ఇక్కడ ఆన్ క్యాంపస్ జాబ్స్ కూడా చేసుకోవచ్చంట. 3 ఫ్లోర్స్లో ఉంది. మేము గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే చూసి బయటకు వచ్చేసాము. And research projects. We have a really cool program that is called Ask a Librarian on your laptop, where you don't even have to come here. You can just ask a question on your laptop, and they'll respond in 5 seconds. Very helpful for any research assignments. It'll help you find sources, help you make a good geography. Yeah. And right here's our printing booth. So in terms of printing on campus, every student gets $40 per semester, which is more than enough. No one really runs out. లైబ్రరీని చూసిన తర్వాత ఇప్పుడు ఇంటర్ఫేత్ సెంటర్కి వచ్చాము. Help and help you start a new club if you want to. And we also do spiritually centered activities here. Like there's a weekly yoga class, and there's a yoga club and meditation groups. Meditation cushions are available for use in that round reflection sanctuary over there, as well as prayer rugs for Muslim students to use. And because the building is great music acoustically, it's the quietest building on campus. So our musical activities centered here too, such as the art group, the writing singers, the student chamber ensemble. And it's a great building. Students come in sometimes just to say hello for 5 minutes because బ్రయాంట్ సెంటర్లోని ముందున్న చాపెల్ స్థానంలో ఇంటర్ఫెయిత్ సెంటర్ను 2009-2010 అకాడమిక్ ఇయర్లో ప్రారంభించారంట. ఇది క్యాంపస్ కమ్యూనిటీలోని స్టూడెంట్స్ అందరికీ ప్రార్థన స్థలం అన్నమాట. లోపల గోడలపైన చూసారు కదా, రౌండ్గా హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు అన్ని లాంగ్వేజ్లలో కొటేషన్స్ రాశారు. అక్కడ ఎదురుగా కనిపించే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా యూనివర్సిటీకి సంబంధించిందేనంట. ఇది నెక్స్ట్ ఇయర్ వరకు కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు షటిల్ వేకి ఒక 7 minutes డిస్టెన్స్లో బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ సెంటర్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు ఆ బిజినెస్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది కదా బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ లీడర్షిప్ సెంటర్ అని. ఇది ఇంతకుముందు ఫెడిలిటీ ఆఫీస్ ఉండేనంట. ఆ ఫెడిలిటీ వాళ్ళు యూనివర్సిటీకి విరాళంగా ఇచ్చారంట. లోపల చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒక డైనింగ్ హాల్ ఉంది. So we're going to go to the new data vault, open up this building at the start of the year, which is currently our main data vault, some renovations to the other one. But next year, both of these will be full. It's bigger than this one, but we do have extra seating back there. So you just swipe your ID and it's all you need. So here we have salad bar that's always here, desserts over there, then there's different types of salads over there, pizza, these are pretty much always here. We always have people like every day, those stations over there, and that station is options that are terminals in there, which is, do you know what Bloomberg terminals are? Regular classrooms, as well as like the labs, like we call them.
We'll go down the stairs. Alan Wilson is a member of our board of trustees, and he has a fellowship in which. So, come over here. So it's kind of like a mock sales room where you could. There's a camera in there and audio, so you can film your like an interview or like a mock sales pitch. So all of our sales students go there. It wraps around all your seats. These are all sales labs. And yeah, you could go in and film like a mock sales pitch or a mock interview, and you can get instant feedback from your professors. So I'll be going back to the campus once we get back there. You guys feel free to go over. Thank you. ఈ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ సెంటర్ చూసిన తర్వాత మళ్ళీ షటిల్ ఎక్కి మెయిన్ క్యాంపస్‌కు వెళ్తున్నాము. ఈ బ్రయాంట్ యూనివర్సిటీ యావరేజ్ యాన్యువల్ కాస్ట్ బిఫోర్ ఎయిడ్ వచ్చేసి $71,000 ఉంది. యావరేజ్ కాస్ట్ ఆఫ్టర్ ఎయిడ్ వచ్చేసి $40,000 ఉంది. గ్రాడ్యుయేషన్ రేటు 81%, యాక్సెప్టెన్స్ రేటు 69% ఉంది. ఈ బ్రయాంట్ యూనివర్సిటీకి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ బ్రయాంట్ యూనివర్సిటీ చాలా బాగుంది, మాకు చాలా దగ్గరలో ఉంటుంది ఇది. ఈ యూనివర్సిటీలో జిమ్తో పాటు ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇంతటితో బ్రయాంట్ యూనివర్సిటీ క్యాంపస్ టూర్ అయిపోయింది. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. మేము లోపలికి వచ్చి కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాము. ఇక్కడ వినయ్ వాళ్ళు ఇచ్చిన ఫోల్డర్ను చూస్తున్నాడు. ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళే దారిలోనే సీనియర్స్ జూనియర్స్ ఉండే టౌన్ హోమ్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను. ఇంకా వర్షం పడుతూనే ఉంది, అందుకనే కార్లోనే వెళ్ళాము మేము. ఇప్పుడు జూనియర్స్ సీనియర్స్ ఉండే టౌన్ హోమ్స్కు వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే టౌన్ హోమ్స్. ఇక్కడ చూస్తుంటే అవి డార్మ్స్ లాగా లేవు, ఒక కమ్యూనిటీలో ఉన్నట్టు అనిపించింది. వాళ్ళందరూ డ్రైవింగ్ ఎలిజిబుల్ కాబట్టి ఎవరి టౌన్ హోమ్స్ ముందు వాళ్ళ కార్ను పార్క్ చేసుకున్నారు. ఈ టౌన్ హోమ్స్ చూసిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.